వాట్ ఇస్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మైన్క్రాఫ్ట్. సో కొత్త అప్డేట్ అయితే వచ్చేసింది, మౌంట్స్ ఆఫ్ మేహామ్. సో ఫైనల్లీ మనకైతే మైన్క్రాఫ్ట్ కొత్త అప్డేట్ అయితే డ్రాప్ అయిపోయిందంట. సో నాకైతే అసలు తెలీదు, అంటే చూసారు కదా స్టార్టింగ్లో ఈ కాస్మిక్ బాయ్ వీడియో చూసేంతవరకు నాకు తెలియదు కొత్త అప్డేట్ డ్రాప్ అయిందని. సో చూద్దాం ఈరోజు అప్డేట్ ఎలా ఉందో. సో అప్డేట్ వేరు వచ్చేసి మౌంట్స్ ఆఫ్ మేహమ్ అంట, అండ్ వర్షన్ నెంబర్ 1.300 అనుకుంటా. మరి సరే గుర్తులేదు, 300 కాదబ్బా, సరే ఏదో ఒకటి స్టార్టింగ్లో చూసుంటారు కదా. అండ్ నెక్స్ట్ ఇయర్ నుంచి 26.1 26.2 అలాగే వస్తుందంట. అంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ ఇయర్ 2026 కదా, సో అందుకు అలాగా. ఇప్పుడు మనం స్పీర్ గురించి చూద్దాం. సో స్పీర్ క్రాఫ్టింగ్ రెసిపీ అయితే ఈజీ, చెప్పాలంటే అంత పెద్ద హార్డ్ ఏం కాదు, జస్ట్ షవల్ లాగే, కాకపోతే డయాగ్నల్గా పెట్టాలి. అంటే స్పీర్ అయితే చాలా బాగుంది వెపన్ అయితే మాత్రం, నాకైతే నచ్చింది ఇది. సో స్పీర్ని అయితే మాత్రం మేస్కి అయితే ఇలా కౌంటర్కి అయితే తెచ్చారనమాట. సో రెండు వెపన్స్ అయితే మాత్రం చాలా బాగున్నాయి, అండ్ రెండిట్లో ఏది బెస్ట్ కూడా చూద్దాం ఈరోజు అయితే మనం కొన్ని టెస్ట్లు అయితే చేద్దాం. అండ్ తెలిసింది కదా, మేస్ అయితే మనం పైనుంచి పడి కొట్టాలి. సో ఎంత పైనుంచి పడి కొడితే అంత ఎక్కువ డ్యామేజ్ చేస్తారు కదా. సో స్పీడ్ అలా కాదు, మీరు ఎంత స్పీడ్కి వచ్చి కొడితే అంత ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది అనమాట. బట్ స్పీడ్ మాత్రం చాలా ఎక్కువ ఉండాలి, మేస్లా కాదు. సో ఇప్పుడు చూద్దాం, కొన్ని జాంబీస్ని అయితే పెట్టాను. అండ్ మనకి మీరు చూసుకున్నట్లయితే రీచ్ అయితే ఎక్కువ ఉండదు, బట్ నార్మల్ వెపన్స్కి అయితే 3 బ్లాక్స్ రీచ్ ఉంటుంది. బట్ స్పీడ్కి అయితే మాత్రం 4.5 బ్లాక్స్ రీచ్ అయితే ఇచ్చాడు మోజంగా అయితే మాత్రం. అండ్ స్పీర్ అనేది మనకి ఈ 7 మెటీరియల్స్లో అయితే వస్తుంది అనమాట. అండ్ అదర్ స్పీర్ చూసుకుంటే ఓన్లీ 5 మాత్రం డ్యామేజ్ చేస్తుంది. సో మీరు మ్యాక్సిమం స్పీర్ అయితే ఛార్జ్ అటాక్ అయితే వాడకూడదు. 2 మోడ్స్ అయితే ఉంటాయి, ఛార్జ్ అని అండ్ ఇంకోటి ఉంటుంది జాబ్ అని. సూపర్ అయితే ట్రై చేద్దాం. ఇందాక మనం చూసిందైతే ఛార్జ్ అటాక్, దానికైతే లెఫ్ట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు జాబ్ అటాక్ చూద్దాం, దీనికైతే రైట్ క్లిక్ చేయాలి. అరే ఏంట్రా ఇది, అప్పుడప్పుడు అలా జరుగుతుంటుందిలే అబ్బాయి, ఏం పర్లేదులే. నీట్గా చూపిస్తా. ఆల్రెడీ హెల్త్ తగ్గిపోయింది ఏంటి అని అనుకోకండి. ఇప్పుడు చూడండి, సో అది. సో రైట్ క్లిక్ చేస్తే మనకి ఛార్జ్ అటాక్ వస్తుంది, అండ్ లెఫ్ట్ క్లిక్ చేస్తే జాబ్ అటాక్ వస్తుంది అనమాట. మ్యాక్సిమం బెటర్ ఏంటంటే మనం ఎప్పుడు ఛార్జ్ అటాక్ వాడాలి, ఎందుకంటే అది ఎంత స్పీడ్గా వస్తే అంత ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి మీరు ఛార్జ్ అటాక్ వాడేలాగైతే మాత్రం ఎన్చాంటెడ్ స్పీడ్ ఉంటే బెస్ట్, ఎందుకంటే మ్యాక్సిమం స్వాడ్కి పెట్టే ఎన్చాంట్మెంట్స్ అన్నీ పెట్టచ్చంట. స్వాడ్కి షార్ప్నెస్ 5 పడితే ఎలా ఎక్కువ డ్యామేజ్ అవుతుందో, స్పీడ్కి కూడా అంతే, షార్ప్నెస్ 5 పడితే అంత ఎక్కువ డ్యామేజ్ పడుతుంది. అండ్ రీచ్ కూడా కొంచెం ఎక్కువ ఉంది, 4.5 బ్లాక్స్ అని చెప్పాను కదా. సో యూజ్ అవుతుంది షార్ప్నెస్ 5 పెడితే. ఛార్జ్ అటాక్ వాడినప్పుడు మాత్రం 5 డ్యామేజ్ మాత్రం 5 ఉంది, అది మాత్రం డిసప్పాయింట్ చేసింది. అండ్ స్పీడ్కి అయితే మాత్రం ఒక కొత్త ఎన్చాంట్మెంట్ వచ్చేసింది. సో దాని పేరు అయితే లంచ్ అనమాట. సింపుల్గా ఇది ఏంటంటే మనకి ముందుకైతే జంప్ చేస్తుంది అనమాట. ఎక్కువ జంప్ చేయడానికి అయితే స్ట్రెంత్ అయితే వస్తుంది, ముందుకు లాక్కి వెళ్ళిపోద్దు. సో దీనికైతే 3 లెవెల్స్ ఉంటాయి, మీరు చూస్తున్నారు కదా. ఒకటి వచ్చేసి లెవెల్ 1, ఇంకోటి లెవెల్ 2 అండ్ ఇంకోటి లెవెల్ 3. లెవెల్ 1 అయితే మాత్రం కొంచెం తక్కువ దూరం తీసుకెళ్తుంది, లెవెల్ 2 పర్లేదు, లెవెల్ 3 మాత్రం బాగా ఎక్కువ తీసుకెళ్తుంది అనమాట. అండ్ మీరు ఏ లెవెల్ వాడుతుంటే అంత ఎక్కువ హంగర్ అయితే అవుతుంది. సో లెవెల్ 1 వాడేటట్లయితే హాఫ్ హంగర్ అయితే పోతుంది, లెవెల్ 2 అయితే మాత్రం 1 బార్ అయితే పోతుంది హంగర్, అండ్ లెవెల్ 3 అయితే మాత్రం 1.5 అయితే పోతూ ఉంటుంది అనమాట. సో ఎక్కువ ఫుడ్ అయితే తింటూ ఉండాలి ఇది వాడేటప్పుడు మాత్రం. ఈ ఎన్చాంట్మెంట్ అయితే మాత్రం నాకు నచ్చింది, ఎందుకంటే కొంచెం మూమెంట్ స్పీడ్ అనేది ఫాస్ట్గా అయితే అవ్వచ్చు. మ్యాక్సిమం స్పీడ్ రన్స్లో అయితే చూడొచ్చేమో అనుకుంటున్నాం మైన్క్రాఫ్ట్ స్పీడ్ రన్స్లో. అంటే ఈ ఎన్చాంట్మెంట్ గురించి తెలియదు, బట్ మ్యాక్సిమం చూడొచ్చు స్పీడ్ అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ మనకి కొన్ని కొత్త మాబ్స్ అయితే వచ్చాయి, 5 మాబ్స్ అయితే వచ్చాయి. యాక్చువల్లీ ఒకటే మాబ్, మిగతావన్నీ వేరియంట్స్ అనమాట, మిగతా 4 అయితే. సో అందులో 2 మాబ్స్ అయితే ఎక్కడ స్పాన్ అవుతాయి. సో దానికోసం అయితే వెతుకుతున్నా నేను. ఓకే ఆల్రెడీ స్పాన్ అయిపోయింది. సో ఇదైతే మనకి స్కెల్టన్కి వచ్చిన కొత్త వేరియంట్ అనమాట, దీని పేరు అయితే ప్యాచ్డ్. సో వీడైతే మనకి స్లోనెస్ ఆరోస్ అయితే షూట్ చేస్తాడు.
అండ్ వీడు మార్నింగ్ టైంలో హస్క్ లాగా బర్న్ అవ్వడం అనమాట. అండ్ ఈ వీడియో అయితే మీకు కొంచెం ఎక్కువసేపు అయితే రాదు. అండ్ నెక్స్ట్ ఇది ఇంకొక కొత్త మాబ్ మనకైతే, ఇదైతే కొత్త వేరియంట్ అనమాట క్యామెల్కి. సో జాంబీ వేరియంట్ అనుకుంటా. సో ఈ క్యామెల్ పైన డెజర్ట్లో మనకి నైట్ టైం అయితే స్పాన్ అవుతాడు హస్క్ అండ్ స్కెల్టన్. సో బేసికల్లీ ఏంటంటే మీరు సర్వైవల్లో ఉంటే అక్కడ పరిగెత్తుకుంటూ వచ్చి స్పీడ్ అయితే గుద్దుతూ ఉంటాడు. అండ్ మనోడేమో బ్యాక్ సైడ్ వీక్నెస్ ఆరోస్తో కొడుతూ ఉంటాడు అనమాట. సో మనకి వీక్నెస్ పడితే మనమైతే డ్యామేజ్ చేయలేము, మాబ్స్కి తెలిసిందే కదా. సో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి. మ్యాక్సిమం వీడితో క్లోజ్ రేంజ్లో అయితే పెట్టుకోకుండా, ఎందుకంటే వాడి స్పీడ్ ఉంది చెప్పే కదా, అంత స్పీడ్గా వస్తే అంత బాగా ఎక్కువ డ్యామేజ్ అవుద్ది. అండ్ క్యామెల్కి తెలుసు కదా డాష్ అనే ఒక ఎబిలిటీ ఉంది. సో డాష్ ఎబిలిటీ మీకు తెలియకపోతే సింపుల్గా ఇది లంచ్ లాగా అనమాట, బట్ క్యామెల్కి ఉంటుంది. సో అలాగా అది కానీ డాష్ వాడి మన మీదకి వచ్చారనుకో ఇంకా అయిపోతాం స్పీర్ వల్ల. అండ్ నెక్స్ట్ మాబ్ మనకైతే ఇక్కడ ప్లేన్స్లో అయితే స్పాన్ అవుతుంది. సో ఇది ఆల్రెడీ ఉన్న మాబే బట్ యాడ్ చేశారు సర్వైవల్లో స్పాన్ అయ్యేలాగా. సో దానికోసం అయితే వెతుకుతున్నా, ఇదైతే కొంచెం దొరకలేదు, బాగా లేట్గా అయితే అసలు దొరకలేదు. ఇంకా చెప్పాలంటే క్యామ్లో ఫాస్ట్గా స్పాన్ అయింది. దీనికోసం మాత్రం చాలాసేపటికి వెయిట్ చేసా బట్ రాలేదు. సో ఇంకా సమన్ చేస్తాను అనమాట. సో ఇదైతే జాంబీ హార్స్, బట్ నాకైతే చిన్నపిల్ల వచ్చింది, మీకైతే పెద్ద స్పాన్ వద్ది. సో జాంబీ హార్స్ మీద జాంబీ అయితే ఉంటాడు స్పీర్ పట్టుకుని, అంతే ఇంకెవరు ఉంటారు. సో ఆ జాంబీ అయితే స్పీర్ పట్టుకుని మన మీదకి వస్తాడు పరిగెట్టుకుంటూ. సో అది జాంబీ హార్స్ వచ్చి. అండ్ నెక్స్ట్ మనకు వచ్చిన మాబ్ వచ్చేసి ఇదే కొత్త మాబ్ నాట్లెస్ అనమాట. సో దీన్ని అయితే పఫర్ ఫిష్ ఇచ్చి టైమ్ చేయాలి. అండ్ పఫర్ ఫిష్ ఇచ్చి టైమ్ చేసిన తర్వాత పఫర్ ఫిష్తో మళ్ళీ బ్రీడింగ్ అయితే చేయొచ్చు. సో మీరు చూసారు కదా ఆల్రెడీ పిల్లడు అయితే పుట్టేసాడు. ఓకే. అండ్ వీడికి అయితే మాత్రం కొట్టామనుకోండి, ఇవి ప్యాసివ్ మాబ్స్ అని చెప్పకూడదు, న్యూట్రల్ అని చెప్పాలి. ఎందుకంటే మనం కొట్టేంతవరకు మామూలుగానే ఉంటాం, మనం కొడితే తిరిగి మనల్ని కొడతాయి. చూసారా గట్టిగా దెబ్బేసింది, అది మాత్రం 2 హార్స్ డ్యామేజ్ అంట. ఓకే పర్లేదు, కొంచెం ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ నాట్లెస్ గురించి మాట్లాడుకుందాం. ఈ బేసికల్లీ నాట్లెస్ ఎలాగంటే మనకి అండర్ వాటర్ రైడింగ్ మాబ్ అనమాట. ఇది నాకు నుంచి కొడుతుంది బ్రో, ఇది నాకు నుంచి కొడుతుంది, నాకు నచ్చలేదు. ఓకే సో వెళ్ళిపోయిందా? ఓకే వెళ్ళిపోయింది. సో శాడిల్స్ అయితే తీసుకున్నా. ఈ నాట్లెస్ అన్నది సింపుల్గా అండర్ వాటర్ రైడింగ్ మాబ్ అనమాట. సో దీని మీద మనం రైడ్ చేసినంత వరకు మనకైతే ఏదో ఎఫర్ట్ వస్తుంది. పేరే మర్చిపోయాను, అవరే మళ్ళీ వచ్చింది బ్రో ఇది. ఓకే ఈ యాప్లో మళ్ళీ బ్రీడ్ చేస్తే ఇంకొకడైతే వచ్చేసాడు, బాగా ఫాస్ట్ ఉన్నారు భయ్య వీళ్ళు. సో మనకి నదరైట్ నాట్లెస్ ఆర్మర్ అయితే వచ్చింది, అండ్ నదరైట్ హార్స్ ఆర్మర్ కూడా. సో ఈ నాట్లెస్ ఆర్మర్ క్రాఫ్ట్ చేసుకోలేము, మనకి షిప్ ర్యాక్స్ బురీ ట్రెషర్స్ ఉంటాయి కదా, సో వాటిలో అయితే స్పాన్ అవుతుంటాయి. సో డైమండ్ కూడా అలాగే స్పాన్ అవుతుంది. ఒకవేళ డైమండ్ స్పాన్ అయినట్లయితే మాత్రం మీరు ఏంటిది అప్గ్రేడ్ టెంప్లెట్స్ నా దగ్గర అయితే అప్గ్రేడ్ చేయాలి. సో అలాగే సేమ్ కూడా డైమండ్ హార్స్ ఆర్మర్ కూడా అలా పెడితే మనకి నెదరైట్ హార్స్ ఆర్మర్ అయితే అవుతుంది అనమాట. అదిగోండి బ్రెత్ ఆఫ్ ది నాట్లెస్, ఇదే ఎఫెక్ట్. సో సింపుల్గా ఈ బ్రెత్ ఆఫ్ ది నాట్లెస్ ఏం చేస్తారంటే మీరు దాన్ని రైడ్ చేస్తున్నంత సేపు మీకు ఇన్ఫినిట్ ఆక్సిజన్. సో ఇది మనకి ఓషన్ మాన్యుమెంట్ రైడ్స్కి అయితే మాత్రం చాలా బాగా యూజ్ అవుద్ది. అండ్ మనకి ఎలాగో కొత్త అప్డేట్ వచ్చేసింది కాబట్టి ఇంకా లెట్స్ ప్లే కూడా తీసుకొచ్చేస్తాను, ఎందుకంటే ఈ అప్డేట్ కోసం వెయిటింగ్. ఇదైతే బాగుంది నాట్లెస్ అయితే మాత్రం నాకైతే నచ్చింది, ఎందుకంటే అండర్ వాటర్ రైడింగ్ మాప్. అండ్ ఇది వచ్చి ఓషన్ బయన్స్లో మాత్రమే స్పాన్ అవుద్ది, ఏది ఎవరి బయన్స్ అయితే స్పాన్ అవుతుంది. ఇక్కడ నేను స్పాన్ చేసుకున్నాను ఓన్లీ ఓషన్ బయోమ్స్, అంటే మనకి వామ్ ఓషన్ కోల్డ్ ఓషన్ అవన్నీ ఉంటాయి కదా, సో ఆ బయన్స్లో అయితే స్పాన్ అవుతుంది. అండ్ మామూలు రివర్స్లో అయితే స్పాన్ అవ్వదు. అండ్ టైమ్ చేయడానికి మాత్రం పఫర్ ఫిష్ ఉండాలి, బట్ బ్రీడింగ్కి కార్డ్ కానీ సాల్మన్ కానీ ఉన్న సరిపోద్ది అనమాట. సో ఇదైతే మనకి నాట్లెస్కి ఇంకొక వేరియంట్ అనమాట. సో దీని పేరు అయితే జాంబీ నాట్లెస్. సో ఈ జాంబీ నాట్లెస్ పైన డ్రోన్ అయితే ఉంటాడు, అది కూడా ట్రైడెంట్ పట్టుకుని. సో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఆ ట్రైడెంట్ వేసుకుని వచ్చేస్తాడు మీదకే. సో వాడిని కానీ చంపేసామనుకోండి ఇది మనకి ప్యాసివ్ మాబ్ అయిపోద్ది అనమాట. ఏంటిది జాంబీ నాట్లెస్. సో ఇది కూడా అంతే, జస్ట్ నార్మల్ నాట్లెస్ లాగానే పఫర్ ఫిష్ ఇచ్చి టైమ్ అయితే చేయాలి. అండ్ ఇదేంటంటే నార్మల్ నాట్లెస్ కన్నా కొంచెం 10% ఫాస్ట్ అయితే ఉంటుందంట.
సో నాకైతే అంత సరిగ్గా బాగా అయితే తెలీదు, ఎందుకంటే ఎవరి వీడియోస్ అయితే చూడలేదు నేను. స్టిల్ ఇంకా రవన్న వీడియో చూడలేదు, అదే కాస్మిక్ బాయ్ వీడియో. జస్ట్ అలా క్లిక్ చూసా, చూడకుండా ఇప్పుడు గేమ్లోకి వచ్చేసి వీడియో చేద్దాము, రివ్యూ ఇద్దామని చెప్పి వచ్చేసాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత పోయి చూడాలి. వీడియో అప్లోడ్ చేసే టైంకి నేను ఆల్రెడీ చూస్తుంటాను. అండ్ ఇంకోటి, మనకి నాట్లెస్ అన్నవి గ్రౌండ్ పైన ఉంటే మాత్రం చచ్చిపోతాయి ఏది లేకుండా. బట్ జాంబీ నాట్లెస్ అయితే చావు, ఎందుకంటే జాంబీ కదా. సో దీనికి ఎయిర్ అన్నది అయితే అవసరం లేదు. నార్మల్ నాట్లెస్ అయితే మాత్రం చచ్చిపోతాయి అనమాట. సో జాగ్రత్తగా అయితే ఉండాలి మరి. అండ్ మీరు కనుక మీ నాట్లెస్కి ఏమైనా బేస్ లాగా అలాగే కట్టేలాగా అయితే మాత్రం వాటర్ దగ్గర కట్టుకోవడం బెస్ట్. లేదు వాటర్ పైన కడతానంటే మాత్రం చచ్చిపోతుంది. ఒకవేళ మీరు కట్టిన వేస్లో నీళ్ళు పెట్టుకుంటే పర్లేదు, బతుకుంటుంది. సో ఇదిగా వాళ్ళ వీడియో వచ్చేసి. సో చెప్పండి మన వీడియో గురించి ఏమనుకుంటున్నారు. సో వీడియో అనేది ఇక్కడ ఏం చేస్తాను, ఎపిసోడ్ అయితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూడండి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.